ఎన్నిసార్లు ఆఫీస్ తిరిగాం బాబు, చిన్న దానికి అన్నిసార్లు తిప్పించుకుంటావా అని చెప్పేసి అని ఎవరమ్మా. నిజమే, జన్మభూమి పెడితే ఇంకో జన్మభూమి అంటాం. ఇంకా 12 నెలలు అన్నమాట, ఇంకా 2 సంవత్సరాలు అలాంటి ఉన్నాయనుకోండి భూమి చుట్టూ తిరిగేది, అంటే 2 సంవత్సరాలతో పెన్షన్ వస్తుంది అన్నమాట. అందుకే ఇంకేంటంటే నువ్వు పెన్షన్ లేవు, పేదోడు కాయలేవు, పేదోడి మీద కళ్ళు తొడలేవు. ఈ భారతదేశంలోని మహాత్మా గాంధీ ఇలాంటి అంబేద్కర్ లాంటి వాళ్ళు ఈ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళిన జాతి ఏదైనా ఉంది, అలాంటి నాయకులు వేస్ట్ వృధా అని చెప్పేసి ప్రజలు సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తారు. మరి ఇంకెప్పుడు కూడా రారు కూడా, వస్తే చీకొట్టడమే ఇంకందరూ కూడా. ఈసారి ఏంటంటే ఆడవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా చాట్లు చీపుర్లు పెట్టి కొడతారు. ఇది మాత్రం వాస్తవం అని చెప్పి నేనైతే కరాఖండిగా చెప్తున్నాను. కానీ చేతకాని దద్దమ్మ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కోఆర్డినేషన్ సరిగ్గా లేక 22 మంది ఎంపీలు ఉన్నా కానీ కేవలం 400 కోట్ల రూపాయలు మాత్రమే పోర్ట్ ట్రస్ట్కి ఏమో ఈరోజు ఏమో డబ్బులు కేటాయించిందన్నమాట. అంటే వీళ్ళు చేతకానితనమా కాదా అని చెప్పి నేను అడుగుతాను అన్నమాట. ఈరోజు అతిపెద్ద జబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి కదలకుండా నాకేం పోతే పోనేలే అని చెప్పి ప్రజలకి అండగా నిలవలసిన నాయకుడు ఈరోజు సీఎంగా ఆ రకంగా ప్రవర్తన చేయడం మనం చూస్తా ఉన్నాం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే అతని ప్రమాణ స్వీకారంలోనే ఒక మాట అన్నారు, ఈ 5 సంవత్సరాల్లో ₹1 కూడా ఎలక్ట్రికల్ బిల్ పెంచను అని చెప్పేసి పెద్ద దీర్ఘం తీశాడన్నమాట. కేసీఆర్ కూడా ఉన్నాడు దాంట్లో. అలాగే తమిళనాడు స్టాలిన్ కూడా ఉన్నారు. సిగ్గలేదా అటువంటి పెద్ద పెద్ద లీడర్ల ముందు ప్రగల్భాలు పలికి 6 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆ ప్రమాణానికి వాల్యూ లేదా? ఏం చెప్పారంటే ఒకసారి మనకి మహత్తర చర్యల వల్ల ఉత్తరాంధ్రలోని కరోనా పెరగట్లేదు. ఎవరు తీసుకున్న మహత్తర చర్యలు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మహత్తర చర్యలు. మరి మహత్తర చర్యలు తీసుకుంటే నీకెందుకు వచ్చిందయ్యా కరోనా? నీ కరోనా వచ్చి హైదరాబాద్లో ఎందుకు పడుతున్నావయ్యా? ఈరోజు ఒకే రోజు 1050 వస్తే అయ్యా విశాఖపట్నంలోని. నీ కరోనా వచ్చిందా లేదంటే నీకు అలాగే జగన్మోహన్ రెడ్డికి ఏదో టఫ్ వార్ ఉంది, మధ్యలోని రిఫ్ట్ ఉంది అని చెప్పేసి తెలుస్తా ఉంది జనాల్లో అన్నమాట. బీసీ లీడర్ని నన్ను కూడా అరెస్ట్ చేయమని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నాను. మమ్మల్ని ఒక రెఫ్యూజీస్ మాదిరిగా చూసి ఒక హంతకుల మాదిరిగా చిత్రీకరిస్తూ ఈ అరెస్టులు అనేది మనం చూస్తా ఉన్నాం. ఆ తెలుగుదేశం లీడర్స్ అందరినీ కూడా జైలు పంపించాలని చెప్పేసి ఒక కంకణం కట్టిన మాదిరిగా ముఖ్యంగా బీసీ లీడర్స్ మీద మేము ఒక పులులు విరిచిపడిన మాదిరిగా పడి లీడర్స్ అందరినీ కూడా జైలు పంపించాలని ట్రై చేస్తా ఉన్నారన్నమాట. ఇది మంచి పద్ధతి కాదు. కేసెస్ పెట్టడం, భయపడకపోతేనేమో జైలు పంపించడం, లేదనుకుంటే పార్టీలు ఫిరాయించడం, ఈ రకమైన చర్యలు మంచిది కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి నేనేమో హెచ్చరిస్తా ఉన్నాను అన్నమాట. చేతకాని ప్రాక్సీ వార్ చేశారు ఈ అవంతి శ్రీనివాస్ దద్దమ్మ ఆడంగి వెదవలు. ఎందుకంటే చెప్తున్నాను, ఈరోజు ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో కూర్చొని నాయకత్వం వహించావు. తీరదా రెండయ్యా, ఫీల్డ్లోకి రెండయ్యా. ఫీల్డ్లోకి వచ్చే దమ్ము లేదా మీకు? ఆడవాళ్ళని పంపించి అడ్డు పెట్టుకొని, అది కూడా కొంతమంది పసుపు చీరలు కట్టి గుడ్లిచ్చి పంపిస్తావా? ఇదా నీ నాయకత్వం? ఒక్కరైనా సరే మీ నాయకుడికి ధైర్యం దమ్ము ఉంటే వచ్చి ఉండాలి కదా అక్కడికి. జగన్ వైరస్కి అయితే మీరు భయపడండి, కరోనా వైరస్కి అయితే భయం అవసరం లేదు. అది 4.5 సంవత్సరాల జబ్బు ఉంటుంది. ఇది మాత్రం ఓన్లీ వచ్చిన 6 రోజులు తగ్గించుకునే సమర్థత మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డాక్టర్స్కి ఉంది.